దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 నుండి చివరి దాకా నేను చదువుతాను. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు. భూసంబంధమైన వాటి యందు మనసు ఉంచుచున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాం. సమస్తమును తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక చెరపత్రికలు అంటారు. సంఘాలు 3 సంఘాలకు మరి చెరపత్రికలు 3 రాశాడు. వ్యక్తులకు 2 చెరపత్రికలు రాశాడు. అనగా చెరపత్రికలు 5 అని మనం చెప్పవచ్చు. ఎఫెసీ, కొలసై, ఫిలిప్పీ, ఈ 3 సంఘాలు చెరలో నుండి పౌలు వీరికి పత్రిక రాశాడు. ఫిలోమోనుకు చెరలో నుండి రాశాడు. తిమోతికు రాసిన 2వ పత్రిక చెరలో నుండి రాశాడు ఆయన. అయితే చెరలో నుండి రాస్తూ పౌలు ఏమంటున్నాడు ఇక్కడ చూడండి. 18వ వచనములో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. అసలు శత్రువులు ఎక్కడున్నారు? సంఘము బయట ఉన్నారు కదా. స్వార్థకు ఆటంకపరిచేవారు కానీ, లేదా ప్రభు పనికి ఆటంకపరిచేవారు సమాజంలో ఎక్కడ ఉన్నారు? శత్రువులు అంటే బయట ఉన్నారు. కానీ పౌలు ఇక్కడ రాస్తున్నాడు, ఫిలిప్పీ సంఘములో ఎవరు ఉన్నారని ఆయన తెలియచేస్తున్నా అంటే యేసుక్రీస్తు వారి యొక్క శిలువకు ఎలాంటి వారంటే శత్రువులుగా ఉన్నారని ఆయన వ్రాస్తున్నాడు. సంఘము లోపల ఉన్నారు. అపోస్తలుడైన పౌలు మాసిదోనియా ప్రాంతానికి సువార్తకు వెళ్ళకూడదని నిర్ణయించుకున్నాడు ఆయన. అపోస్తల కార్యం 16వ అధ్యాయము, 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, ఈ అధ్యాయాలు ఏంటంటే మాసిదోనియా ప్రాంతాలు. ఫిలిప్పీ, థెస్సలోనిక, కొరింథీ, ఇవి మాసిదోనియా ప్రాంతాలు. అయితే పౌలు ఆసియాలోనే సువార్త చెప్పాలి, ఐరోపాకు నేను వెళ్ళకూడదు, అందుకే ఆసియాలోనే సువార్త చెప్పాలి అని అనుకుంటుంటే ప్రభు ఏం చేశాడంటే మాసిదోనియా ప్రాంతంలో నీవు సువార్త చెప్పాలని పౌలుకు దర్శనము ద్వారా దేవుడు చూపించాడు. రాత్రివేళ మాసిదోనియా దేశస్థుడు ఒకడు నిలవబడి, పౌలా మాకు సహాయము చేయి, మాకు సహాయము చేయమని అడుగుతాయని చూచాడు. అందుకే పౌలు మాసిదోనియా ప్రాంతమైన ఫిలిప్పీకు తాను వెళ్ళి ఏం చేశాడు? సువార్త ప్రకటించడానికి ఆయన వెళ్ళాడు. సువార్త ప్రకటించడానికి ఫిలిప్పీలోనికి వెళ్ళినప్పుడు ఫిలిప్పీలో లుదియా అనే ఒక స్త్రీ ప్రభువు నమ్ముకోయింది. ఆమె రోమ్ పట్టణానికి చెందింది. ఫిలిప్పీకి చాలామంది వలస వచ్చారు. ఆమె అక్కడ ఉంది. అయితే ఆ యొక్క పట్టణంలో సువార్త ప్రకటించడానికి పౌలు వెళ్ళినప్పుడు ఒక నదీ తీరమున ప్రార్థన జరుగుతుంటే భక్తిగల స్త్రీలు వచ్చి అక్కడ దేవుని వాక్యం వింటున్నారు. పౌలు సువార్త ప్రకటిస్తుండగా లుదియమ్మ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచింది. పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచింది.
ఆమె హృదయము తెరవబడింది. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము తీసుకున్నారు. పుతోను దయ్యము పట్టిన ఒక అమ్మాయి కూడా పౌలు శీలలు సువార్తకు ప్రకటిస్తుంటే ఆటంకపరిచింది. ఆ అమ్మాయి కూడా ఏమైందంటే ప్రభువునందు విశ్వాసం ఉంచింది. పుతోను దయ్యము పట్టిన అమ్మాయి బాగుపడినందున వారి యజమానులు మా లాభ సాధనము పోయినని పౌలును శీలను పట్టుకొని గ్రామపు చావిడిల దగ్గరికి ఈడ్చుకొని వెళ్ళిపోయారు. ఈడ్చుకొని వెళ్ళి వారికి చెరసాలలో వేశారు. ఆ రాత్రి పౌలు చెరసాలలో ఉన్నాడు, శీల చెరసాలలో ఉన్నాడు. ఆ రాత్రి చెరసాలలో కూడా వారు సువార్త ప్రకటించారు. ఆశ్చర్యకరమైన మాట ఏమంటే వారు పాటలు పాడారు. చెరసాలలో వారు పాటలు పాడుతూ సువార్త ప్రకటించారు. ఆ ఖైదీలు వినుకుంటూ నిద్రపోయారు. మధ్యరాత్రి భూకంపము జరిగింది. తలుపులన్నీ తెరుచుకున్నాయి. చెరసాల నాయకుడు మేలుకొని అయ్యో ఖైదీలందరూ పారిపోయారు, ఇక నా ఉద్యోగం వెళ్ళిపోతుంది అని ఎంతో బాధపడి కత్తి తీసుకొని తాను చంపుకుందామని ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. అయితే పౌలు అన్నాడు, అయ్యా నీవే హాని చేసుకోవద్దు, మేము ఇక్కడనే ఉన్నాం, మేము పోయేవారం కాదు, మీరు పంపిస్తే కానీ మేము పోయేవారం కాదు. చెరసాల నాయకుడు అయలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? రక్షణ ఒకవేళ రక్షణ సువార్త వారు ప్రకటించారు. అయలారా అని ఆ దీపం వెలిగించి రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని పౌలు ఏం చేశా అంటే సువార్త ప్రకటించాడు. కాబట్టి చెరసాల నాయకుని యొక్క కుటుంబము కూడా ఏమైందంటే వారు ప్రభువుని నమ్ముకున్న వారుగా పిల్లారా మనం చూస్తూ ఉన్నాం. చెరసాల నాయకుడు అడిగాడు, అయలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగినప్పుడు మరి వారు రక్షించబడిన వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఫిలిప్పీలో పరిచర్య అలా జరిగింది. కొంతకాలానికి దైవజనుడైన పౌలు సువార్త నిమిత్తమై ఖైదీగా చేయబడి రోమ్ చెరసాల్లోనికి వెళ్ళిపోయాడు. ఫిలిప్పి సంఘస్థులు ఆలోచించి పౌలు చెరలో ఉన్నాడు, ఆయనకు భోజనం ఎలాగూ, ఆయనకు ఆహారం ఎలాగూ, ఆయనకు వస్త్రాలు ఎలాగని వారు ఆలోచించి ఒక కానుకను ఎపఫ్రదీతు ద్వారా వారు పంపారు. ఫిలిప్పి సంఘము నుండి ఎపఫ్రదీతు ఏం చేశాడంటే ఆ కానుకను తీసుకొని రోములో ఉన్న చెరసాలలో ఉన్న పౌలు దగ్గరికి ఆయన వెళ్ళి ఇచ్చాడు. ఎలాగున్నారు ఫిలిప్పీలు అని అడిగాడు పౌలు. ఎపఫ్రదీతు ఒకవేళ ఇలా చెప్పాడు, అంకుల్ ఫిలిప్పీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సొంత కార్యాలే చూసుకుంటున్నారు, యేసుక్రీస్తు కార్యాలు ఎవరు చూడడం లేదు అని చెప్పాడు. యేసుక్రీస్తు యొక్క కార్యాలు లేవు, కానీ అందరూ సొంత కార్యాలే చూసుకుంటున్నారు, అందరూ సొంత విషయాలే వారు కలిగి ఉన్నారని ఆయన చెప్పినప్పుడు ఆ ఎపఫ్రదీతు ద్వారా మరలా పత్రిక వ్రాసి పౌలు ఫిలిప్పి సంఘానికి ఈ పత్రిక అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక, కొలసై పత్రిక తుకీకు ద్వారా పౌలు పంపాడు. ఈ యొక్క ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఎపఫ్రదీతు ద్వారా పంపాడు. ఫిలమోను పత్రిక ఎవరి ద్వారా పంపాడు? ఒనేసిము ద్వారా పంపాడు. ఈ పత్రికలు అమూల్యమైనటువంటివి, ఈ పత్రికలు ఎంతో శ్రేష్టమైనటువంటివి, ఈ పత్రికలు చాలా అమూల్యమైనటువంటివి పిల్లారా. అందుకే పౌలు చూడండి 2వ అధ్యాయంలో 16వ వచనములో ఏం చూస్తాం చూడండి. ఫిలిప్పి పత్రిక, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు నాకు అతిశయ కారణము కలుగును. ఫిలిప్పీలు అంటే ఎలాగున్నారంట?
లోకమందు జ్యోతులా కనబడుతున్నారు. వాళ్ళు ప్రకాశించారు. ఒకప్పుడు లోకమందు వారు ఎలాంటి వారుగా కనిపిస్తున్నారంటే వారు జ్యోతులాగా కనబడుతున్నారని పౌలు ఇక్కడ వ్రాస్తున్నాడు. 4 అధ్యాయాలు రాశాడు. 4 అధ్యాయాల్లో చాలా రమ్యమైనటువంటి విషయాలు రాశాడు. మొదటి అధ్యాయం ఏం చెప్తాడంటే, ఫిలిప్పీయులారా ఏక మనస్సు కలిగి ఉండండి అంటాడు ఆయన. ఏక మనస్సు కలిగి ఉండండి. రెండవ అధ్యాయంలో ఏం చెప్తాడంటే, తగ్గింపు మనస్సు కలిగి ఉండండి అంటాడు ఆయన. హెచ్చింపు కాదు, తగ్గింపు మనస్సు కలిగి ఉండండి అంటాడు. మూడవ అధ్యాయంలో పౌలు ఏం చెప్తాడంటే, ఆత్మ సంబంధమైన మనసు కలిగి ఉండండి అంటాడు ఆయన. 4వ అధ్యాయంలో పౌలు ఏం చెప్తాడంటే, సమర్పణ గల మనసు కలిగి ఉండాలి అంటాడు ఆయన. ఏక మనస్సు ఉండాలి కదండి. ప్రభు పిల్లలో తగ్గింపు మనస్సు ఉండాలి. ప్రభు పిల్లలో ఆత్మ సంబంధమైన మనస్సు ఉండాలి. ప్రభు పిల్లలలో సమర్పణ గల మనస్సు ఉండాలి. ఈ 4 అధ్యాయాలు చక్కగా 4 విషయాలను చెప్తున్నాడు. 1వ అధ్యాయం చూడండి, 28వ వచనం నేను మధ్యలో చదువుతున్నాను. క్రీస్తు అక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అక్కడ మనం చూస్తున్న అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమును పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగునా. స్వార్థ వెళ్దామంటే అందరూ వెళ్దామన్నారు. స్వార్థ వెళ్దామంటే మీరు వెళ్ళండి అన్న, మేము రాలేమన్నా అంటే ఏక మనస్సు కాదు. మన పనులకైతే మనం పరిగెత్తుతాం కదా. అందుకే స్వార్థ పక్షముగా మీరు ఏక మనస్సు గలవారై ఉన్నారు. మీకు ఒకే మనస్సు ఉంది. పెద్దలు ఎట్లా చెప్తే అట్లే వింటారు. బ్రదర్ నడిపించేవారు తెలియచేసినప్పుడు దానికి విధేయత చూపేవారుగా ఉంటారు. అందునిమిత్తమై ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, ఏక మనస్సు అనేది మొదటి అధ్యాయంలో మరి పిల్లార మనకు కనిపిస్తోంది. 2వ అధ్యాయంలో తగ్గింపు మనస్సు అన్నాడు కదండి. 2వ అధ్యాయం 6వ వచనం ఏం రాయబడింది, లేదా 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. యేసు క్రీస్తు యొక్క మనస్సు ఎంత అంటే ఎంతో తగ్గింపు. దేవుని స్వరూపం గలవాడు, దేవునితో ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. దాసుని స్వరూపాన్ని తీసుకున్నాడు కదండి. మనుషులో పోలిక ధరించుకున్నాడు. ఆయన ఏమయ్యాడంట, తను తాను తగ్గించుకొని రిక్తుడు అయిపోయాడు. కొడి పౌలు ఫిలిప్పీలకు రాస్తూ సంఘములో ఏక మనస్సు ఉండాలి. సంఘములో ఏముండాలంటే తగ్గింపు మనస్సు ఉండాలి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 19వ వచనములో పిల్లారా ఆయన ఏం చెప్తున్నారంటే, ఆత్మ సంబంధమైన మనస్సు ఉండాలి. అక్కడ చెప్తున్నారు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి ఎందే మనస్సు ఉంచున్నారు. ఆత్మ సంబంధమైన మనస్సు ఉండాలి. కానీ వారి యొక్క మనస్సు దేని మీద ఉంది అంటున్నా అంటే, భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సు ఉంది. భూ సంబంధమైన వాటి మీద మనస్సు అనేది అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ అధ్యాయంలో 15వ వచనంలో ఏం చెప్తున్నా అంటే, సమర్పణ గల మనస్సు ఉండాలన్నాడు. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింప ఆరంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొన విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారు నాతో పాలువారు కాలేదని మీకు తెలియదు. ఎంత సమర్పణ అండి! ఇచ్చే విషయంలో ఏ సంఘం వారు కూడా మీతో సమానం కారు. ఎంత సమర్పణ గలవారుగా మీరు ఉన్నారని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పౌలు ఈ పత్రిక చెరలో నుండి పిల్లారా ఆయన వ్రాస్తూ ఉన్నాడు. చెరపత్రికలోని వీటిని గురించి మరి మనం చూస్తూ ఉన్నాం. 4వ అధ్యాయం 4వ వచనములో పౌలు చెరలో నుండి ఏం రాస్తున్నాడు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును. ఎంత మంచి మాట అండి! దేని బట్టి మన ఆనందం?
ఉద్యోగం వస్తే కదా ఆనందం, ప్రమోషన్ వస్తే కదా ఆనందం, మగపిల్లోడు పుడితే కదా ఆనందం కదండి, వివాహం అయితే కదా ఆనందం. ఏది ఆనందం? పౌలు చెరలో నుండి ఈ మాట వ్రాస్తున్నాడు. ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుతాను, మరలా చెప్పుదును. ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఏం చెప్తున్నా అంటే ప్రభువునందు మీరు ఏం చేయాలంటే ఆనందించండి, ప్రభువునందు ఆనందించుడి అని ఆయన తెలియచేస్తూ, అయితే ఫిలిప్పీలో పౌలు తెలియచేస్తున్నటువంటి మాట ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఆ 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. పౌలు ఏడ్చాడంట. ఎన్నిసార్లు ఏడ్చాడు? ఎక్కడ ఏడ్చలేదు, ఇక్కడే ఏడుస్తున్నాడు ఆయన. ఫిలిప్పీ సంఘాన్ని గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చుచు నేను చెప్పి తినన్నాడు. అపోస్తల కార్యం 20లో కూడా ఎఫెసు సంఘ పెద్దలను పిలిచి వారితో కూడా మాట్లాడుతూ కన్నీళ్లు విడిచి వినయభావముతో ఇల్లిల్లు తిరిగి నేను మీకు సువార్త ప్రకటించానన్నాడు. అయితే పౌలు చెరలో నుండి ఏడుస్తున్నాడు. ఎవరిని గురించి ఏడుస్తున్నాడంటే ఇక్కడ మనం చూస్తున్నాం, ఫిలిప్పీలో ఉన్నటువంటి వారిని గురించి ఆయన ఏడుస్తూ ఉన్నాడు. చేతులకు సంఖ్యలు ఉన్నాయి, కాళ్ళకు సంఖ్యలు ఉన్నాయి. 6 గంటలకు పోలీసులు 4 పోయి మరల 4 వస్తారు ఆయన దగ్గరికి. ఆయన చేతులు బంధించబడినాయి, ఆయన కాళ్ళు బంధించబడినాయి, ఆయన నోరు బంధించబడా లేదు. వారు ఆయనకు డ్యూటీలు వేసుకొని వారు గొలుసులతో పట్టుకొని ఏదో నేరం చేసిన వాని వలె పౌలు దగ్గరికి వారు వస్తూ ఉంటే ఆ 4 వారు ఆయన దగ్గర ఉన్నప్పుడు వారికి సువార్త ప్రకటిస్తే వారు ప్రభువుని నమ్ముకొని ఆ పోలీసు వారు వెళ్ళిపోతున్నారు. అందుకే రోము చెరలో కూడా సంఘం ఏర్పడిందంట. కాబట్టి బిడ్డలారా, చెరలో ఉండి పౌలు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. చేతులకు సంఖ్యలే, కాళ్ళకు సంఖ్యలే, చాలా చెరలో ఉండి బాధ అనుభవించిన వాని వలె ఉన్నాడు. అయినప్పటికీ ఆయన సువార్త మానుకున్నవాడు కాదు. సువార్త మానుకున్నవాడు గ్రామాలోనికి వెళ్ళి కదా సువార్త చెప్పాలి, మైక్ పెట్టుకొని కదా సువార్త చెప్పాలి, వీధుల్లోనే కదా మనము సువార్త చెప్పాలి అనుకోకూడదు. మేము కూడా సైకిల్కు మైక్ కట్టుకొని ఊరూరు తిరిగి సువార్త చెప్పాం. ఇప్పుడు ఆ దినాలు లేవు. ఈ దినాలు మనం మార్చుకోవాలి, మన సువార్త విధానం మనం మార్చుకోవాలి. పౌలు ఇక్కడ రోమ్ చెరలో నుండి వారికి ఆయన తెలియచేస్తూ వారిని గురించి ఆయన మాట్లాడుతూ ఆయన ఏం చెప్తున్నాడు? రోములో నుండి వారికి సువార్త ప్రకటిస్తున్న వాడిగా ఉంటున్నాడు. అన్ని పూటలో మనం అన్నం తింటాం కదా, మన ఇంట్లో మనం ఉంటున్నాం కదండి, మనము సంతోషంగా మనం ఉంటూ ఉన్నాం, మన విధానాన్ని మనం కలిగి ఉన్నాము. కానీ సొంత కార్యాలు అంటే సొంత కార్యాలు ఎక్కువగా మనం చేసినట్లయితే మనము శత్రువులమని ప్రభు చెప్తున్నాడు. ఎవరికి శత్రువులము? కాబట్టి పౌలు ఈ యొక్క 18వ వచనంలో అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గూర్చి అనేక పర్యాయములు నేను తెలియచేశాను, ఇప్పుడు కూడా నేను ఏడ్చుచు నేను చెప్పుచున్నాను, ఏడ్చుచు నేను తెలియచేస్తూ ఉన్నాను. 17వ వచనం చూడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. నాకెళ్ళి చూడండి, మా వైపు గురిపెట్టి చూడండి. పౌలు ఎంత రమ్యంగా మాట్లాడుతున్నాడండి. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. కొరింథీయులకు రాస్తూ నేను క్రీస్తును పోలి నడుచుకున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే క్రీస్తు యొక్క పోలికే పౌలు ఉంది, పౌలు యొక్క పోలికే
పౌలులో కూడా క్రీస్తు పోలికే ఉంది. పౌలును క్రీస్తును పెడితే ఇద్దరు ఒకటే. ఏనా క్రీస్తు అని కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితులు వస్తాయి. అందుకే ఈయన అంటున్నాడు, మీరేం చేయంటే గురిపెట్టి చూడండి, నన్ను పోలి మీరు నడుచుకోండి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొంచున్నారు. రోమా వారి దృష్టిలో శిలువ ఒక హేయమైనది, శిలువ ఒక అవమానకరమైనది. రోమావారి యొక్క దృష్టిలో శిలువ ఎలాంటిదంటే అది తిరస్కారానికి గురి అయినటువంటిది. శిలువను గూర్చిన వార్త నశించు వారికి వెర్రితనం కానీ, రక్షించబడే వారికి అందులో దేవుని యొక్క శక్తి ఉంది. కాబట్టి దేవుని యొక్క శక్తిని వారు ఎరగలేనటువంటి వారుగా వారు ఉంటున్నారు. అందుకే గురిపెట్టి చూడండి. అది శాపగ్రస్తమైనదని కాదు, అది అందులో శక్తి ఉన్నది, అందులో రక్షణ ఉన్నది, అందులో ఆత్మీయత ఉన్నది. మన ఆరంభం అక్కడే అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఈ దినాలు లెంట్ డేస్ అని, ఈ దినం చాలామంది మట్టల ఆదివారం అని మిషన్ సంఘాలు మరి తెలియచేస్తూ తిరుగుతూ ఉంటారు. బైబిల్లో లేనిది, అపోస్తులు చెప్పనిది, వారు ఆచరించనిది ఆర్షము వారి ద్వారా ప్రవేశపెట్టబడినది. అటువంటి వాటిని మన వాళ్ళు కూడా ఇదేదో బాగుంది అనుకుంటూ దాంట్లో కూడా వెళ్ళిపోతున్నారు చాలామంది. 40 రోజులు మాంసం అనుకుంటే సరిపోతుంది, భార్యాభర్తలు దూరంగా ఉంటే సరిపోతుంది, ఆ దినాల్లో మంచి బట్టలు వేసుకోకుండా ఉంటే సరిపోతుంది అని మతం. 40 రోజుల భక్తి. నల్ల బట్టలు వేసుకునే వాళ్ళు కూడా 40 రోజుల భక్తి ఉన్నారు. మహమ్మదీయులు కూడా 40 రోజుల భక్తి కలిగి ఉంటున్నారు. బైబిల్లో లేని వాటిని మనుషులు ఆచరిస్తూ ఉన్నారు. ప్రభువు చెప్పలేదు, శిష్యులు వాటిని చేయలేదు, అవి ఎలాగొచ్చావో తెలియవు, మనుషుల యొక్క పారంపర్య ఆచారము వలన వచ్చావేమో తెలియదు, వాటిని చేసేవారు మరి ఉంటున్నారు. అది ప్రాకి విశ్వాసుల్లో కూడా ప్రవేశించే ప్రమాదం ఉంది. వాడి జోలికి మనం పోకూడదు. అయితే పౌలు ఇక్కడ తెలియచేస్తూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. అయితే నన్ను చూడండి, గురిపెట్టి చూడండి అని పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. మొదటి అధ్యాయం చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. నా మట్టుకు బ్రతుకుట క్రీస్తే అని పౌలు ఇక్కడ చెప్తున్నాడు. చావైతే, నా బ్రతుకైతే నా భార్య అనే వాళ్ళు ఉన్నారు. నేను బ్రతికేది నా భర్త కొరకే, నేను బ్రతికేది నా పిల్లల కొరకే, నేను బ్రతికేది నా ఉద్యోగం కొరకే. పౌలు యొక్క బ్రతుకు దేని కొరకంట? ప్రభువు కొరకు. ప్రాణం పెట్టిన ప్రభు కొరకు మనం బ్రతకాలి. మన కొరకై కల్వరిలో రక్తము కార్చిన ఆ ప్రభు కొరకు మనము జీవించాలి. పౌలు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, నా మట్టుకైతే ఆయన చెప్తున్నాడు కదండి, బ్రతుకుట క్రీస్తే అంటున్నాడు ఆయన. చావైతే లాభము. నేను బ్రతికేది దేని కొరకంటే క్రీస్తు కొరకే అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు యొక్క శిలువకు, అందుకే అన్నాడు 19లో, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచు ఉన్నారు. సిగ్గుపడాలి. సువార్త ప్రకటించలేదే అని సిగ్గుపడాలి. సంఘ సహవాసానికి రాలేకపోతున్నానని సిగ్గుపడాలి. ఈరోజు బైబిల్ చదవలేదే అని సిగ్గుపడాలి.
ఈరోజు ప్రార్థన చేసుకోలేదని సిగ్గుపడాలి. ఆరాధనకు సమయానికి వెళ్ళలేకపోయాని సిగ్గుపడాలి. కానీ అతిశయిస్తూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన వాటిలో వెనకబడుతూ వాటి యందు వారు ఎలాంటి వారుగా ఉన్నారంటే అతిశయించు వారిగా ఉన్నారు. కారణం ఏమంటే వారి కడుపే వారి నాశనమే వారి అంతం. కాబట్టి పిల్లారా, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు సిలువ అంటే శ్రమ, కష్టం కావచ్చు. కానీ ఆ సిలువ యందు మనం ఏం చేయాలంట? అతిశయించాలి. సిలువలో మనం ఏం చేయాలి అంటే ఇది ఉండాలి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. మత్తయి సువార్తలో ప్రభువు పేతురుతో మాట్లాడుతూ ఏమన్నాడు చూడండి. 16వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింపగోరినెడలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడింప వలెను. తన ప్రాణమును రక్షించుకుని గోరువాడు దాన్ని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని దక్కించుకొనును. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనం? ప్రభుని ఎలాగ వెంబడించాలంటమా? ఎలాగ వెంబడించాలో? ఎవడైనా నన్ను వెంబడింపగోరినలా తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని, అది శ్రమనా, అది ఇబ్బందా, అది కరువా, అది ఖడ్గమా, అది కష్టమా? అయితే ఆ సిలువను ఎత్తుకొని ఏం చేయాలంటే ఆయనను వెంబడించాలి. కానీ ఫిలిప్పీలు ఏం చేస్తున్నారంటే సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఎలాగ వారు చూడండి, 2వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. మీలో ప్రతివాడు తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. వారు సొంత కార్యాలే చూసుకుంటున్నారు. 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యమును చూడరు. సొంత కార్యాలు, ఇతరుల కార్యాలు మాకొద్దు, యేసుక్రీస్తు కార్యం కూడా మాకు వద్దు. అందరూ వారు ఏం చేస్తున్నారంటే సొంత కార్యములనే చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యములను ఎవరు కూడా చూడరు. జీతం వచ్చింది బీరో కొనాలి, జీతం వచ్చింది ఫ్రిడ్జ్ కొనాలి కదండి, జీతం వచ్చింది డైనింగ్ టేబుల్ కొనాలి, జీతం వచ్చింది ఫ్లాట్ కట్టుకోవాలి, డబ్బు వచ్చింది మనం ఏం చేయాలా? బ్యాంకులో పెట్టుకోవాలి. అన్ని లోక సంబంధమైన వాటి కార్యాలే చూస్తారు. కానీ ప్రభు కార్యం ఏంటి? ఈ జీతములో ప్రభు యొక్క కార్యం కొరకై మనం ఏం చేయాలి? ఉద్యోగం ఇచ్చినవాడు ఆయనే, జీతం ఇచ్చినవాడు ఆయనే, ఫలం ఇచ్చినవాడు ఆయనే, పంట ఇచ్చినవాడు ఆయనే. అందరూ సొంత కార్యాలే చూస్తున్నారు కానీ క్రీస్తు కార్యాలను ఎవరు కూడా చూడడము లేదు. ఇదే క్రీస్తు శిలువకు శత్రుత్వం అంటే. అనేకులు క్రీస్తు శిలువకు ఎలాగూ ఉన్నారంటే శత్రువులుగా నడుచుకుంటున్నారు. ఇతరుల కార్యములు చూడలేదు. బీదలున్నారా? వారు దేని పరిస్థితుల్లో ఉన్నారు కదండి? విధవరాన్లు ఉన్నారా? ఆహారం లేని వారు ఉన్నారా? ఇతరుల కార్యాలు కూడా ఏం చేయాలా? చూడాలి. దైవవాక్యము తెలియజేస్తుంది క్రీస్తు కార్యాన్ని చూడాలి. స్వార్థ కొరకై ఒక గ్రామమును గూర్చి మనం ఆలోచన చేయాలి. ప్రభు పరిచయ నిమిత్తమై మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఆలోచన చేయాలని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభు అయిన యేసు క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచాము. మన శరీరాన్ని మనం పోషించుకోవడమే సరిపోతుంది. మన కడుపే మనకు దేవుడిగా ఉంటున్నాడు. అయితే ప్రభు యొక్క కార్యాలు ఫిలిప్పీలో లేవని
పౌలు చెరలో నుండి వ్రాస్తూ ఈ విషయమై నేను ఏడ్చుతూ ఉన్నాను ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ విషయమై నేను ఏం చేస్తున్నాను? ఏడ్చి మీ మధ్యలో నేను తెలియచేస్తూ ఉన్నాను. ఆదివారం వచ్చింది, రొట్టె తినాలి, రసం తాగాలి, ఇదేనా మనకు? కాదనేది కాదు, అందులో ఉన్నది. అది కేవలం మన శరీరానికి కొరకై, మన ఆత్మ కొరకై వాటినేనా మనం చేయాల్సింది? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరమును, ఆయన రక్తమును మనం తీసుకోవాలి. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు గెత్సేమనీలోనికి వెళ్ళి, తండ్రి నీకు ఇష్టమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించాడా? ఏంటి ఆ గిన్నె? ఆ శ్రమ, ఆ సిలువ, ఆ ఉమ్మి, ఆ హేళన, ఆ అవమానం కదండి. రోమా వారు కొరడాలతో ఆయన కొడుతూ ఉంటే ఆయన ముఖము చూడలేని మనుషులు చూడలేని వాడిగా ఆయన ముఖం మారిపోయింది. అదంతా మనం జ్ఞాపకం చేసుకోవద్దా? ఏదో బ్రదర్సు ఇక్కడ రొట్టె ఉంది, దాన్ని తింటేనే సరిపోతుందా? ఆయన గురించిన కీర్తన మన హృదయంలో నుండి రావద్దా? ఆయన గురించినటువంటి స్తుతి మనము తెలియచేస్తున్నప్పుడు మనం ఆయన ఏం చేయాలి? మనం ఆయన స్తుతించాలి కదా. ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకై ఆయన ఏమయ్యాడు? ఆయన మన కొరకై ఆయన ఏమయ్యాడు? సెలవులో ఆయన దాహం అంటే నిలిచేవారు లేరు ఆయనకి. ఆయన దప్పికొన్నాడు, ఆయనకు నీళ్ళిచ్చేవారు లేరు అక్కడ. ఓసన్నా జయం, ఓసన్నా జయమని మటలాదివారం నాడు వెనక ముందు ప్రభువైన యేసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఆయన వెళుతుంటే జై ఓసన్నాకే, ఓసన్నాకే జయమన్నారు. శిలువ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఆ జయం పలికిన వారు ఎవరైనా ఉన్నారా? 5,000 మంది పురుషులే రొట్టె తిన్నారు, 5 రొట్టెలు 2 చేపలు. ఆ శిలువ దగ్గర ఎవరైనా ఉన్నారా? పిల్లారా, ప్రభువైన యేసుక్రీస్తు ఆకాశానికి భూమికి మధ్యన మన నిమిత్తమై ఆయన వేలాడతీయబన్నాడు. ఆయనకు సొగసు లేదు, ఆయనకు స్వరూపము లేదు, మనుషులు చూడనొల్లని వాడిగా ఆయన చేయబన్నాడు కదా. మనుషులు చూడనొల్లని వాడిని వలె ఆయన చేయబన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయన చేయి విడిచిపెట్టాడు. దేవదూతలు ఏమైనా ఆదుకుంటారా? వాళ్ళు కూడా దూరం అయిపోయారు. సృష్టి ఏమైనా దగ్గరికి వచ్చి ఆయన ఆదరిస్తుందా? సృష్టి కూడా దూరం అయింది. సూర్యుడు కూడా కనబడకుండా లోపలికి వెళ్ళిపోయాడు. నా అనేవారు కూడా ఇంకెవరు అక్కడ లేరు. అయితే ఆయన శిష్యుడైన యోహాను గారు శిలువ దగ్గరే ఉన్నాడు. ఆయన గొప్ప ధనవంతుడండి. 350 దోణెలు ఉన్నవాట ఆయనకి. చేపలు పట్టే పెద్ద షావుకారు ఆయన. అందరూ వెళ్ళారు, కానీ యోహాను ప్రభు దగ్గరే ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు తల్లి అక్కడ ఏడుస్తుంటే యోహాను ఇదిగో నీ తల్లి అంటే ఆయన స్వీకరించాడు. నీ వెళ్ళిపోతే నా దిక్కెవరైనా అంటుంటే అమ్మా ఇది ఎక్కడున్నాడు చూడండి, ఈయన నీ కుమారుడు అని చెప్పాడు. ప్రియమైన స్నేహితులారా, సిలువను మనం ఎన్నిసార్లైనా తలపోయాలి. ఆయన శ్రమలను మనము తలపోయాలి. ఆయన రక్షణ కార్యాన్ని మనం ఏం చాలా తలపోయవలసినటువంటి వారమై మరి ఉంటున్నాం. ఆయన మన కొరకై కల్వరిలో బంధించబడినటువంటి వాడు కదా. ఆయన మన నిమిత్తమై తను తానే అప్పగించుకున్నవాడు కదా. మరి ఆయన మన కొరకై 2025 సంవత్సరముల కిందట నీ కొరకు నా కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమయ్యాడు? తను తాను ఆయన అప్పగించుకున్నాడు. బంగారం అంతా నాదే అన్నాడు ఆయన. వెండి నాదే, బంగారు నాదే, ఈ సృష్టి భూమి దాని సంపూర్ణత నాదే. ఆయన సిలువలో ఎలా ఉన్నాడు చెప్పండి? ఏమీ లేని
ఈనాడు బాబాలు బంగారంతా దిగేసుకొని మేము బాబాలము, మా దగ్గరికి రండి, ఇంకేమైనా తీసుకురండి, మేమే గురువులం అంటున్నారు. నిజమైన సృష్టికర్త, ఆకాశాన్ని భూమిని నిర్మించిన వాడు, మన కొరకై ఆయన ఏమయ్యాడంటే ఏమి లేనివాడుగా, ఆయన రిక్తుడిగా చేయబడిన వాడైపోయాడు. అందుకే ఫిలిప్పీలకు పౌలు రాస్తూ, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా, నేనేం శత్రుత్వం లేదు బ్రదర్ అనుకోవద్దు. సొంత కార్యాలు మనం చూస్తే, ప్రభు కార్యాలు మనం చూడకపోతే మనం ఎవరమని దైవవాక్యము తెలియచేస్తున్నదంటే శత్రుత్వం ఉంది అని చెప్తుంది. యేసు క్రీస్తు ప్రభువు ఆయన రక్తమంతా మన కొరకై ఆయన కార్చిన వాడిగా మనం చూస్తూ ఉన్నాం. మన నిమిత్తమై ఆయన వ్యసనాక్రాంతుడిగా, మన నిమిత్తమై పిల్లారా ఆయన ఏమీ లేనివాడిగా చేయబడినవాడిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు మన కొరకు ఎలాంటి వాడిగా చేయబడినాడంటే, ఆయన కూడా సుఖాన్ని కోరుకొని మనలాగే నేను కూడా బిర్యానీ తినుకుంటూ ఉండాలి, నేను కూడా ఏసీలో ఉండాలి, నాకు కూడా 4 కార్లు ఉండాలి, నేను కూడా ఎంజాయ్ చేయాలి, నాకు ఈ కష్టం వద్దు అని అనుకుంటే మన పరిస్థితి ఏమండి? అలాగైతే ప్రభు ఈ లోకంలో మనల్ని ఉంచాడు. మనము ఫిలిప్పీ సంఘస్థుల వలె కాకుండా, క్రీస్తు శిలువకు శత్రువులుగా కాకుండా, సొంత కార్యాలే కాకుండా యేసు క్రీస్తు కార్యములపైన మనం ఏం చేయాలి? ఆధారపడాలి. గొప్ప దైవజనులు విలియం కేరీ గారు ఇంగ్లాండ్ దేశంలో 200 సంవత్సరముల కిందట ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఒక మంచి ఉద్యోగాన్ని ఆయన పొందుకోవాలనుకుంటే, దేవుడు నన్ను సువార్తకు పంపుతున్నాడు, నేను ఇండియాకు వెళ్తానని ఆయన ఇండియాకు వచ్చాడు. ఏమి సంపాదించాడు ఆయన? ఎంత బంగారు సంపాదించాడు? ఎన్ని వెహికల్ సంపాదించాడు? ఎలాగ ఆయన ఇక్కడ జీవించాడండి? ఆయన సువార్త నిమిత్తమై కలకత్తాకు వస్తే అక్కడ భయంకరమైన విగ్రహారాధన. ఆయన మనసు చలించిపోయింది. ఇండియా ఇలాగుంటుందా? ప్రజలు ఇలాగున్నారా? ప్రజల యొక్క పరిస్థితి ఇలాగుందా ఏంటిదని అఘోరంగా ఏడ్చి ప్రార్థన చేసి విలియం కేరీ గారు దేవుని సువార్త నిమిత్తమై మన దేశానికి వచ్చాడు. వాళ్ళ దేశంలో సుఖపడలేడా? ఆయనకు చదువు లేదా? ఆయనకు జీతం రాదా? ఆయనకు పిల్లల ఎలాగైనా తాను ఎంతో పోషించుకోవచ్చు కదా. ఈ లోకంలో మన దేశానికి వచ్చి తనకున్న వాటిలో దేవుని కొరకే ఆయన ఖర్చు పెట్టాడు. ప్రభు కొరకే ఆయన ప్రయాసపడినాడు. ప్రభు కార్యాల కొరకే ఆయన ప్రయాసపడినాడు. ఇక్కడికి వచ్చి బెంగాలీ భాష నేర్చుకున్నాడు, తెలుగు భాష నేర్చుకున్నాడు. బైబిల్ను తెలుగులో ఫిట్ చేయడానికి తెలుగు భాషలో ఆయన వ్యాఖ్యానము రాసిన వాడిగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తు కార్యం కొరకు వచ్చాడా? సొంత కార్యం కొరకు వచ్చాడా? ఆయన ఇతరుల కార్యాలు చూశాడా? తన కార్యాన్ని ఆయన చూశాడా? ఆయన లైఫ్ హిస్టరీ మీరు చదవండి, ఎక్కడైనా దొరుకుతుంది. ఎంతగా ఆయన నలిగిపోయాడో పిల్లారా, ఎంతగా ప్రభు కొరకై ప్రయాసపన్నారో. దైవవాక్యములో మనం ఎంతోమంది దైవ సేవకులను మనం చూడగలం. సైలస్ ఫాక్స్ గారు కెనడా దేశము నుండి మన ఆంధ్రకు వచ్చాడు. ఆయన మన ఆంధ్రకు వచ్చాడు. మడకశిరలో C&AG మిషన్లో ఆయన అక్కడికి వచ్చాడు. ఆ పద్ధతులు సరిగా లేవని C&AG మిషన్కు రాజీనామా చేసి, ఇదిగో నేను ప్రభు కొరకు స్వచ్ఛంగా పని చేస్తాను, ఇక మీ జీతం నాకు పంపొద్దండి వారికి ఉత్తరం రాశాడు. ఆయన ప్రభుపైనే ఆధారపడి వారు పనిచేశారు. ఈనాడు బ్రదర్ అసెంబ్లీస్ సైలస్ ఫాక్స్ గారంటే ఈ యొక్క కెనడా దేశం నుండి ఇక్కడికి వచ్చి మన భాష నేర్చుకొని మన మధ్యలో ఏం చేశాడు? రమ్యమైన సువార్త ఆయన ప్రకటించాడు.
ఈనాడు నీవు నేనైతే మన భాషలో మన ఇంట్లోనే ఉన్నాం, మనము సుఖంగా తింటున్నాం, మనము సుఖంగా 4 సార్లు అయినా భోంచేస్తాం. అయితే ప్రభు యొక్క కార్యమును గురించి మనం ఏం చేస్తాం? ప్రభు కార్యాలంటే మన జీవితాల్లో ఎంతవరకు పడుతున్నావు? అవి ప్రభు యొక్క కార్యం, ప్రభు యొక్క విషయాలు, ప్రభుకున్నటువంటి విధానాన్ని మన జీవితాల్లో పిల్లారా మనం ఎలా కలిగి ఉండాలి చూడండి. మన పిల్లలను కూడా చదివించుకోవాలి, చదివించుకోకూడదని కాదు. మన అవసరతలు ఉన్నాయి, ప్రభు ఇస్తాడు, ప్రభు తీరుస్తాడు. అదే సమయంలో మనం ఏం చాలా ప్రభు కార్యాల మీద మన మనస్సు ఉంచాలి. శనివారం ఆదివారం కూడికలంటే ఒక ఆదివారం పోతే చాలే అనుకుంటే ప్రభు కార్యాల మీద ఎంత మనసు ఉన్నట్లు చెప్పండి. కాబట్టి ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో చూడండి 3వ అధ్యాయం 18 అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు, వీరిని గురించి ఏడ్చుచు నేను చెప్పుచు ఉన్నాను అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అనేక పర్యాయములు చెప్పాను, ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనస్సు ఉంచుచున్నారు. సిగ్గుపడవలసిన సంగతులు కానీ వారు ఏం చేస్తున్నారంటే అతిశయపడుతూ ఉన్నారు కదండి. భూ సంబంధమైన సంగతుల యందే వారు ఏం చేస్తున్నారంటే అతిశయించుచున్నారు. లోకములో సంపాదన కొరకేనా మనమున్నది? ప్రభు కొరకేమైనా సంపాదింతామా? మన సంపాదనే మనక మావానికి కావాలి వానికి వదిలిపెట్టి వెళ్తే వాడు దాన్ని ఉంచుకుంటాడో ఏం చేస్తాడో ఎవరికి తెలుసు? జ్ఞాని సొలొమోను అంటాడు కదా, నా వెనుక వచ్చేవానికి ఇది ఇస్తే వాడు ఏం చేస్తాడో కూడా నాకు తెలియదు. కాబట్టి ప్రభువులో మన పిల్లలను పెంచుకోవాలి, ప్రభువులో మన కుటుంబాలను కట్టుకోవాలి. మనం పెంచాలంటే ముందు మనం కట్టబడాలి, మనం ప్రభువులో ఉండాలి. మన ఇంట్లో మనం మోకరించి ప్రార్థన చేస్తే మన పిల్లలు చూస్తారు, అది వారు నేర్చుకుంటారు. కట్టె తీసుకొని నువ్వు ప్రార్థన చేయరంటే వానికి చేయడు, వానికి అది పట్టదు. తల్లి ఏది చేస్తుందో, తండ్రి ఏది చేస్తున్నాడో, అన్న ఏం చేస్తున్నాడో, చెల్లి ఏం చేస్తుందో, బంధువులు ఏం చేస్తున్నారో అది వారు చూస్తారు. కోడిపీడ ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు తెలియచేస్తూ ఇక్కడ ఒక మాట 19లో చెప్తున్నాడు, వారు సిగ్గుపడవలసిన సంగతుల యందు వారు ఏం చేస్తున్నారంటే అతిశయిస్తున్నారు. సువార్త ప్రకటన విషయంలో ప్రకటించలేదే అని సిగ్గుపడాలి. సహవాసానికి రాలేకపోతున్నామే అనేది ఏం చేయాలా? సిగ్గుపడాలి. సువార్త విషయంలో నేను సంపాదించుకున్నాను, నాకు ఇన్ని నగలున్నాయి, నాకింత బ్యాలెన్స్ ఉంది, నాకింత ఆస్తి ఉంది. పౌలు అంటాడు 3వ అధ్యాయం చూడండి, 3వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు? పిల్లారా మరి 3వ వచనములు, ఎందుకనగా శరీరమును ఆస్వాదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు కావలేనంటే నేను శరీరమును ఆస్వాదము చేసుకొనవచ్చును, మరి ఎక్కువగా నేను చేసుకొనవచ్చును. నేను బెన్యామీను గోత్రములో పుట్టాను, పుట్టుకతో రోమా పౌరత్వము కలిగిన వాడను నేను, ధర్మశాస్త్రములో నిష్ట గలవాడను నేను, ఎన్ని ఆధిక్యతలో ఎంతో సంపాదన ఎంతో విధానము నాకు ఉంది. వీటన్నిటినీ నేనేం చేశానంటే పెంటతో సమానముగా ఎంచుకున్నా. మృతులలో నుండి ఎలాగైనా ఆయన పునరుత్థాన బలాన్ని నేను పొందాలని, ఆయన పునరుత్థానమిక శక్తిని నేను ఎరగాలని వీటిని నేను చూడలేదన్నారు. అయితే ఫిలిప్పీలారా, మీరు దేనిని అతిశయిస్తారు? భూ సంబంధమైన వాటిని అతిశయిస్తారా? ఇల్లు ఉందని అతిశయిస్తావా? ఇంకా డబ్బు ఉంది ఇంకా కూడబెడదామని అతిశయిస్తావా? ఇంకా లోకంలో ఇంకా కావాలని అతిశయిస్తావా?
దేనిందు అతిశయిస్తావు? ప్రభువునందు అతిశయించేది నేర్చుకోవా? శరీరమును ఆస్వాదము చేసుకుంటే పౌలు అంటున్నాడు, నేను ఎంతైనా చేసుకోవచ్చు అంటాడు ఆయన. అయితే వీటన్నిటినీ నేనేం చేశాను? పెంటతో సమానముగా ఎంచుకున్నాను. క్రీస్తును నేను సంపాదించుకున్నాను. ఆ క్రీస్తు కొరకై నేను జీవిస్తున్నాను. ఆ క్రీస్తే నా గురి అని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కోడి పిల్లారా, మన అతిశయం వేటి ఎందు చెప్పండి? భూ సంబంధమైన వాటి ఎందా, ఆత్మ సంబంధమైన వాటి ఎందా? నిజమేనా? అలా ఉండడానికి ఆలోచన కలిగి ఉన్నామా? అలాంటి తీర్మానం కలిగి ప్రభు కొరకు జీవించడము మంచిది కదా. ప్రభు కార్యాలకై అలాగ అప్పగించుకోవడము మంచిది కదా. ప్రభు యొక్క విధానాన్ని మన జీవితాల్లో మనం కలిగి ఉండడం ఎంతైనా మంచిదేనండి. కాబట్టి పౌలు చెప్తూ ఉన్నాడు, దేని యందు మీరు అతిశయిస్తూ ఉన్నారు? భూ సంబంధమైన వాటి యందు మనసుంచుచున్నారు. సిగ్గుపడవలసిన సంగతుల యందు ఏం చేస్తున్నారంటమ్మా? అతిశయిస్తూ ఉన్నారు. నిర్గమకాండములో ఒక వాక్యం చదివి నేను ముగిస్తాను. 32వ అధ్యాయం, నిర్గమకాండము 32వ అధ్యాయం, 2వ వచనం. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసిన ఆయనకు తెండని వారితో చెప్పగా, పరలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపం ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠమును కట్టాను. మరి అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగును చాటింపగా, మరునాడు ఉదయం లేచి దహన బలులు, సమాధాన బలులు అర్పించి, అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచి. ఎంత ఘోరమండి! మోషే 40 రోజులు మరి సినాయి పర్వతముతో దగ్గర యెహోవా సన్నిధికి ఆయన వెళ్ళాడు. మేళను ఏర్పరిచి, పర్వతం తాకొద్దు సుమా, ఈ పర్వతం ముట్టుకోవద్దండి మీరు, అది అగ్ని, అది మేఘసాంద్రం, అక్కడ ఉరుములు, అక్కడ మెరుపులు, దీన్ని మీరు సమీపించొద్దండి, దూరంగా ఉండండి. యెహోవా బూరధ్వనితో మాట్లాడుతూ మోషే వెళ్ళాడు, అక్కడికి వెళ్ళాడు మోషే. అయితే ప్రజలు అహరోను దగ్గరికి వచ్చి, మోషే అనువాడు ఏమాయనో, మాకు ఒక దేవతను తయారు చేయి, మేము ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన దేవత అంటాము. అహరోను ఏం చేశాడమ్మా? బంగారు దూడను, వారు బంగారు దూడ యందు అతిశయిస్తున్నారు. ఏమంట 6వ వచనములో, 6వ వచనంలో, వారు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును, ఆడుతున్నారంట, తింటున్నారంట, త్రాగుతున్నారట. సిగ్గుపడాలా? అతిశయించాలి? వాళ్ళు అతిశయిస్తున్నారు. బంగారమును వారికి దగ్గర ఉంది, ఆ బంగారే దూడ అయింది. ఇప్పుడు బంగారును బట్టి అతిశయిస్తే వాళ్ళు, మెడలో దూడ ఉంది అనేది గుర్తులేదు మనుషులకు. నీ మెడలో ఒక దూడను పెట్టుకున్నావు, నీ వ్రేళ్ళకు బంగారు ఉంగరం ఉందనుకుంటున్నావు, అది ఏమనేది ఒక దూడ. అది నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే ప్రభు యొక్క మార్గంలోనికి నడిపించదు, అది నిన్ను లోక సంబంధమైన అతిశయానికి నడిపిస్తుంది. కాబట్టి వారు ఏం చేస్తున్నారంటే తింటూ త్రాగుతూ ఎగురుతూ ఆడుతూ వారు ఏం చేస్తున్నారు? సంతోషిస్తూ ఉన్నారు. సిగ్గుపడవలసిన వాటి యందు మనుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అతిశయిస్తూ ఉన్నారు. బంగారు చెవుల్లో ఏముంది చెప్పండి? బంగారు అంటే ఏదది? ఒక దూడ. ముక్కుల్లో ఏముంది చెప్పండి? దూడే. ఏమనుకోవద్దండి, వారి ఇక్కడ అలాగే ఉంది వారి పరిస్థితి.
ఆ దూడను పెట్టుకుని వారు అతిశయిస్తున్నారు, వారు ఆడుతూ ఉన్నారు, వారు ఎగురుతూ ఉన్నారు. ఓ ఇశ్రాయేలు అని వారు చెప్తూ ఉన్నారండి. కాబట్టి సిగ్గుపడవలసిన వాటి యందు వారు ఎలాగ ఉన్నారని మనం ఇక్కడ చూస్తున్నామంటే, వారు అతిశయించువారుగా వారు ఉంటున్నారు. యోహాను గారికి, పేతురు గారికి ఎంత ఆస్తిపరుడు యోహాను. 350 ధోనిలు ఉన్నాయి. అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో ఒక కుంటి భిక్షకుడు శృంగారము దేవాలయం దగ్గర కూర్చున్నాడు. వాని చూసి యోహాను గారు అన్నారు, మా దగ్గర వెండి లేదు, బంగారు లేదు, మాకు కలిగినది నీకు ఇస్తున్నా, నజరేయుడైన యేసు నామమున లేయని వాని కుడి చేయబట్టుకొని లేవనెత్తా. యోహాను గారు ఎన్ని గొలుసులు వేసుకోవచ్చు, ఎన్ని ఉంగరాలు పెట్టుకోవచ్చు, ఏమైనాకు లేదా చెప్పండి? అయితే ఏం చేశాడు ఆయన చెప్పండి? ప్రభువు కొరకై, ప్రభు కార్యాల కొరకై, ప్రభు యొక్క విషయం కొరకై మనం చూస్తూ ఉన్నాం. మాకు కలిగినది యేసు, మా కలిగిన ప్రభువు, మా కలిగిన రక్షణ, ఇది శాశ్వతమైనటువంటిది అని ఏం చేశా అంటే ఆ చెయ్యి పట్టుకొని లేవనెత్తాడు. లేవనెత్తితే వారు ఏం చేశా అంటే దిగ్గున శరీరమును ఆస్వాదము చేసుకొని లోక సంబంధమైన వాటి యందు మనం అతిశయించకుండానట్లుగా ఆత్మ సంబంధమైన వాటి యందు అతిశయించాలని పౌలు ఇక్కడ చెప్తున్నాడు కదా. అది ఏదైనా సరే, అది ఎలాంటిదైనా సరే లోక సంబంధమైన వాటి యందు కాదు. హగ్గయిలో అన్నాడు, వెండి నాదే, బంగారు నాదే, భూమియు దాని పరిపూర్ణత నాదే, నేను మనుషులకు ఇచ్చాను, కొంతకాలం నివాసంగా ఉండి మరలా మీరు వెళ్ళిపోతారు కదా, అది నేను మీకు ఇచ్చాను, మీరు ఉపయోగించుకోండి, తినండి, త్రాగండి, వాడుకోండి నేను ఇచ్చిపోయాను. అయితే ఇదే వాస్తవమని, ఇదే శాశ్వతమని, ఇదే ముఖ్యమని ఆత్మ సంబంధమైన విషయాలు పక్కకు పెట్టి భూ సంబంధమైన విషయాలలో అతిశయించువారుగా మనం అందుకే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయము 7 సంఘాలకు వర్తమానం ఇస్తూ చివరిలో చెప్తూ వస్తాడు, చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక, చెవిగలవాడు వినుగాక అన్నాడు. హెబ్రీ పత్రిక 2:1 వినిన సంగతులు విడిచిపెట్టి కొట్టుకొని పోకుండా ఏం చాలంట, బహు జాగ్రత్త గలవారుగా ఉండాలి. ఫిలిప్పీ సంఘం యొక్క విధానాన్ని, ఆ పరిచర్యను మేము మరి ఈ ఉదయకాలం మీ ముందు నేను ఉంచాను. పౌలు ఫిలిప్పీలకు రాస్తూ అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకో, ఆయన కార్యాలలో మనం ఉండాలి. మన సొంత కార్యాలు ఉంటాయి, ప్రభు కార్యాలు, ఇతరుల కార్యాలు, మనము బెరేజ్ వేసుకోవాలి. ఏక మనస్సు, తగ్గింపు మనస్సు, ఆత్మ సంబంధమైన మనస్సు, సమర్పణ గల మనస్సు. కాబట్టి అలాంటి మనస్సు మన జీవితంలో ఉండాలని ఈ యొక్క పత్రిక ద్వారా పౌలు తెలియచేస్తున్నాడు. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సంబంధమైన కార్యాలయంతో మనస్సు గల వారంగా ఉండాలని ప్రభు నామమున దేవుని వాక్యం ద్వారా మనము తెలుసుకుంటున్నాం, హెచ్చరింపబడుతున్నాం. ప్రభు తన వాక్యాన్ని మన వినికిడిలో దీవించును.